ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకోవడానికి రైతన్నలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు వర్షానికి తడిసిపోయి తాము ఆరబెట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బంద్ కాదు, సంచులేం పోవు, సంచులు నింపిలే ఆయన తోడి 4 రోజులు సంచులు నింపెట్టి మన వ్యాన్ వచ్చి కళ్ళంలో ఒడ్లు చూడిపో ఎంత ఘోరం అయినాయో. నింపే సంచుల ఘోరం చూస్తే బతకదు కూడా మనం తాగాలి కూడా. ఏం బాధ, మొన్న వ్యాన్ వచ్చి నిన్న ఒక విరిగిపోయింది. రోజు వెల్దుర్తి మెదక్ జిల్లా ఇది చాలా బీభత్సమైన ఎప్పుడు ఇవ్వలేము. ఈ రైతులను ఇంత అడ్జస్ట్ అంటే ఇక్కడ ఒడ్లు నాని మొలక ఎత్తుడు, చాలా రైతు సన్నకారులను ఇబ్బంది చేసుడు. వర్షం గవర్నమెంట్ చాలా లేట్ చేసి అందరినీ అడ్జేసి మొత్తం మొలకలు వచ్చినాయి. ఇక్కడ మొత్తం రైతులంతా ఏం ఆత్మహత్య చేసిన పరిస్థితి ఉంది. దీన్ని కఠినంగా చర్యేసుకొని ఒడ్లు దమ్ములు చేసి అది చేయాలని కోరుతున్నాం. కానీ నూకూరు అంటూ మొత్తం ఏం చేస్తాము, నెల ఆడ కోసాము, పొలం కాడ తెచ్చినాము, ఇంటి కాడ కోసాము, మళ్ళీ ఆడ కోసం ఆడ తెచ్చిన ఆడికెళ్ళి మళ్ళీ ఇంటికి తెచ్చిన ఈడ వచ్చి మళ్ళీ కోసాము, మళ్ళీ పోయింది. రిజెక్ట్ ఏం చేయాలి, ఎంత కష్టమైంది. నిన్న వచ్చినాక మళ్ళీ సగంకు మళ్ళీ అయిపోయి మొత్తం ఏం చేస్తాం చెప్పు. పెద్ద పరిస్థితి ఇప్పటికీ 4 సార్లు 4 తవరాలు పెట్టి 4 అంటే చెప్తే 20,000 30,000, ట్రాక్టర్ 10,000 5,000, కైకిలోలకు 5,000, ట్రాక్టర్ నింపితే 500, ట్రాక్టర్ కిరాయి 500 600 1000 రూపాయలు. ఏం చేస్తాం, యాడికెళ్ళి చేస్తాం చెప్పి. ఇవి అమ్మే పైసలు కూడా సరిపోదు. ఎంత పెద్ద పరిసర అయిపోయి మాకు మొత్తం. రైతులు ఏం లాభం చెప్పు. తెచ్చి కోసి మేము నిన్న వస్తూనే ఉన్నాం, నిన్న పడిపోయాయి మొత్తం, మొన్న పడిపోయాయి. రోజు పడ్డా కొద్దిగా ఏం చేస్తాం చెప్పి. ఇక్కడ ఇంత పెద్ద బాధ ఏం బాధల మనవాడ అవుతుందన్న కాంట పెట్టి ఇంతవరకు అవి లారీ వేస్తలే ఏం చేస్తలేదు. మొత్తం నానిపోయి మొన్న నానితే మొన్న మొత్తం తిరమరేమంటే మొన్న తిరమరేసినాం. ఈరోజు మొత్తం మళ్ళీ నిన్న వర్షం వచ్చి మొత్తం నానిపోయినాయి. మళ్ళీ తిరమరేకి ఏం చేయాలి, మేము ఏం చేయాలి. వారం రోజుల నుంచి ఇదే పని అయిపోతుంది మాకు, వారం 10 రోజుల నుంచి.